హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామలో సీత 72వ భాగం. స్టోరీ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. కొంచెం 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి స్టోరీలని అప్లోడ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. భరత్ తన వైపు తదేకంగా చూస్తూ రావడం చూసిన మానస మొదట కొంచెం తడబడింది. మనసులో వీడేంటి నా వైపు అదోలా చూస్తున్నాడు, ఏదో తేడాగా అనిపిస్తోంది అని కంగారుగా కొంచెం వెనక్కి జరిగింది మానస. మానస వెనక్కి జరుగుతున్నంతసేపు భరత్ ఇంకా ఇంకా ఆమె ముందుకు వెళ్ళాడు. మానస వెనకాల గోడ ఉండడంతో ఇక తను కదలడానికి వీలు లేక గోడకి అతుక్కుపోయి నిలబడింది. భరత్ ఆమెను అక్కడి నుంచి కదలకుండా తన చేతుల్ని గోడ కానించి మానస కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నా. నిజానికి ఆ రోజు మీ ఇంటికి వచ్చింది కూడా అందుకే. కానీ ఏదేదో జరిగిపోయింది. ఇప్పటికైనా నీకు థ్యాంక్స్ చెప్దామని రమ్మన్నాను. కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోయాను అన్నాడు భరత్. ఓరి దుర్మార్గుడా, థ్యాంక్స్ చెప్పడానికి ఇంత సీన్ క్రియేట్ చేశావు. కానీ తీరా చివరికి దగ్గరకు వచ్చి మరి నేను థ్యాంక్స్ చెప్పను అంటున్నావు. అసలు నీ మెంటాలిటీ ఏంటో నాకు అర్థమై చావట్లేదురా. నిజంగానే నేను అన్నట్టుగా నువ్వు పెద్ద మెంటలోడివి అని మనసులో అనుకుంది మానస. ఏంటి, నేను మెంటల్ గడిలా కనిపిస్తున్నానా అని ఆమె మనసులో ఉన్న భావాలను చదివినట్టుగానే అడిగాడు భరత్. ఈకు ఈ విద్య కూడా తెలుసా బాబు అని మనసులోనే అనుకొని అయోమయంగా భరత్ వైపు చూసింది మానస. నేను అందగాడిని అని నాకు తెలుసు, మరీ అంతలా చూడకు. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మా అమ్మ నాకు దిష్టి తీసేయాలి అంటుంది అన్నాడు భరత్. అంత సీన్ లేదు అని మొహం పక్కకు తిప్పుకుంది. ఓయ్, ఎవరిని పట్టుకొనేమంటున్నావు? నేను చిటికేస్తే చాలు మన హాస్పిటల్లోనే సగం మంది నా చుట్టూ తిరుగుతారు తెలుసా అని గర్వంగా కాలర్ ఎగరేస్తూ అన్నాడు భరత్. అవునవును, తమరి కటౌట్ చూసి హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లందరూ కూడా స్పృహ తప్పి పడిపోతున్నారు అని ఎగతాళిగా అంది మానస. నీకు అసలు ఎందుకే అంత పొగరు అన్నాడు భరత్. నా పొగరు సంగతి తర్వాత తీరిగ్గా ఆలోచిద్దురు గాని ముందు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారో చెప్పండి. నాకు అసలే అనీజీగా ఉంది. ముందు కొంచెం దూరంగా నిలబడి మాట్లాడండి అని ఇబ్బందిగా కదిలింది మానస. ఎందుకు రమ్మన్నాను అంటే, అది నాకు మొన్న లిఫ్ట్లో నువ్వు ఊపిరి పోసి మరీ బతికించావు కదా, నువ్విచ్చిన ఊపిరి మళ్ళీ నీకు తిరిగిచ్చేద్దాము అని రమ్మన్నాను అని రొమాంటిక్గా మానస వైపు చూస్తూ అన్నాడు భరత్. కొంపదీసి కత్తితో పొడుచుకుని చచ్చిపోతారా ఏంటి? అంత త్యాగాలేమీ చేయనవసరం లేదు అని వెటకారంగా అన్నది మానస. మనసులో మాత్రం అతను ఏదో ఉద్దేశంతో అంటున్నాడు అన్న విషయం అర్థమవడంతో ఆమె బుగ్గలు ఆమెకే తెలియకుండా ఎర్రబడ్డాయి. మనసులో ఏములో భరత్ మీద తను పెంచుకుంటున్న ప్రేమ ఆమెకి ఇంకా తెలియలేదు, అంతే. భరత్ పెద్దగా నవ్వి, ఇంత చిన్నదానికి ఎవరైనా కత్తితో పొడుచుకొని చచ్చిపోతారా? నువ్వు జస్ట్ గాలి నా నోట్లో ఊదావు, మళ్ళీ నేను అదే గాలి నీ నోట్లో ఊతే సరిపోతుంది, ప్రాబ్లం సాల్వ్, ఏమంటావు అంటూ కళ్ళెగరేస్తూ అడిగాడు భరత్. అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక ఒక్క క్షణం మానస సిగ్గుతో కళ్ళరెప్పలు వాల్చేసింది. కానీ తను అలా వీక్ అయిపోయింది అంటే భరత్ అడ్వాంటేజ్ తీసుకుంటాడేమోనన్న భయంతో చివ్వున తలెత్తి, సార్, మీరు లిమిట్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు. అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు? నా ఒక్కదాంతోనేనా హాస్పిటల్లో వచ్చే ప్రతి అమ్మాయితో మీరు ఇలానే బిహేవ్ చేస్తారా అని కొంచెం కోపంగా అడిగింది మానస. మానసాలు అడగడంతో భరత్కి కూడా మొదటి కొంచెం కోపం వచ్చింది. కానీ తన కోపాన్ని తనే కంట్రోల్లో చేసుకొని, మానస, నేను సీరియస్గా సిన్సియర్గా నీతో మాట చెప్దామనుకుంటున్నాను అని అన్నాడు. కానీ అంతలోనే అతని జేబులో ఉన్న మొబైల్ రింగ్ అయింది. అబ్బా, కరెక్ట్ టైంలో ఎవడ్రా ఫోన్ చేసేది అని ఫోన్ బయటికి తీసి చూశాడు సూర్య. సూర్య నుంచి కాల్ వస్తోంది. వీడొక సోదిగాడు, కరెక్ట్గా టైంకి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తాడు అనుకుంటూనే విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు భరత్. ఏంటి మచా, ఏదైనా పనిలో ఉన్నావా? డిస్టర్బ్ చేశానా అని అడిగాడు సూర్య. నీకు వేరే పనే ఉంది నన్ను డిస్టర్బ్ చేయడం తప్ప, ఎందుకు ఫోన్ చేసావో చెప్పేశావు అని విసుగ్గా అన్నాడు భరత్. ఏం లేదురా, నేను నీ కోసం లంచ్ తీసుకుని వస్తున్నాను, ఇంకో 2 మినిట్స్లో ఆఫీస్కి చేరుకుంటాను, అది చెప్పడానికే కాల్ చేశాను అన్నాడు సూర్య. గొప్ప ఘనకార్యం చేసావులే, కానీ ఎలాగో 2 మినిట్స్లో వస్తున్నావుగా, మధ్యలో ఫోన్ కాల్ ఎందుకు, పెట్టే అని కోపంగా అని ఫోన్ పెట్టేశాడు భరత్. వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, వీడితో కాసేపు ఆడుకోవాలి అనుకుంటూ
లిఫ్ట్లో ఎక్కి లిఫ్ట్ బటన్ నొక్కాడు సూర్య. క్యాబిన్లో భరత్ మానస వైపు తిరిగి, చూడు మానస, నాకు డొంక తిరుగుడుగా మాట్లాడడం చేత కాదు. అలాగే నాకు ఇంతకు ముందు ఏ అమ్మాయి నచ్చలేదు. కానీ ఎందుకో నిన్ను చూస్తే నాకు తెలియకుండానే నీ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. అది ఇన్నాళ్ళు జస్ట్ అట్రాక్షన్ ఏమో అనుకున్నాను. కానీ 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 ఏంటి అంటూ ఏదో డౌట్ కొడుతూ ఉంటే అడిగింది మానస. సరే, ఇంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు. చివరిసారిగా ఓ మాట చెప్తాను విను. ఒకవేళ నీకు ఇష్టమైతే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ ఇష్టం లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకో, చాయిస్ నీదే అని అమాయకంగా మొహం పెట్టి అన్నాడు భరత్. భరత్ అన్న రెండో మాట ఆమె వినలేదు. అక్కడ తన అభిప్రాయం కనుక్కోవడానికల్లా చెప్పాడు అని అనుకొని మరోసారి ఏమన్నాడో అర్థం చేసుకున్న తర్వాత కానీ మానసకి భరత్ మాట అర్థం కాలేదు. ఏంటి తెలివితేటలు చూపిస్తున్నారా? నేను ఎలా కనిపిస్తున్నాను మీ కళ్ళకి అని కోపంగా భరత్ వైపు చూస్తూ అన్నది మానస. నిజం చెప్పమంటావా? చాలా క్యూట్గా కనిపిస్తున్నావు. నీ లిప్స్ ఉన్నాయి చూసావా, అవి నువ్వు కోపంగా మాట్లాడేటప్పుడు భలే వంకర్లు తిరుగుతాయి తెలుసా. ఇక నీ కళ్ళు అంటూ ఆమెని వర్ణించడం మొదలుపెట్టాడు భరత్. సహజంగా పొగడ్తలకు పడిపోయిన ఆడపిల్లలంటూ ఎవరు ఉండరు. మానస కూడా ఒక క్షణం పొంగిపోయింది. కానీ అంతలోనే రియాలిటీలోకి వచ్చి, చూడండి సార్, నేనేదో చాలా మిడిల్ క్లాస్ ఆర్డినరీ అమ్మాయిని. నాకు మీకు అస్సలు సెట్ అవ్వదు. ఆస్తి అంతస్తుల్లోనే కాదు, మెంటాలిటీస్లో కూడా అస్సలు మ్యాచ్ అవ్వదు. మీ అంతట మీరుగా ప్రపోజ్ చేస్తుంటే నేను రిజెక్ట్ చేశానని మీరు ఫీల్ అవ్వద్దు. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. ఇది జరిగే పని కాదు. నేను ఈ మాట మీ మీద కోపంతోటో లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టాలనో చెప్పడం లేదు. ఒక్కసారి నా వైపు నుంచి కూడా ఆలోచించి చూడండి. వాస్తవం ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. ఇప్పటిదాకా మనం టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకున్నది చాలు. ఇక నుంచి మంచి ఫ్రెండ్స్గా ఉందాం అనుకుంటున్నాను. ఒకవేళ అది సాధ్యం కాదు అంటే మీరు ఈ హాస్పిటల్ డీన్ లానే ఉండండి. నేను ఈ హాస్పిటల్లో పనిచేసే ఆర్డినరీ డాక్టర్ లానే ఉంటాను. ఇక అంతకు మించి మన మధ్య ఇంకేమీ లేదు అని చెప్పి మానస అక్కడి నుంచి 2 అడుగులు వేయగానే ఆమెకి ఎదురుగా సూర్య క్యారేజ్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. అతను మానస చెప్పిన మాటలన్నీ విన్నాడు. ఒక రకంగా షాక్లో నిలబడి చూస్తూ ఉండిపోయాడు. మానస సూర్యని చూసి తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భరత్ కూడా కొంచెం తడబడుతూ సూర్య వైపు చూసి, అరే నువ్వొచ్చెంతసేపు అయిందిరా అని అడిగాడు. జస్ట్ ఇప్పుడే. ఆ అమ్మాయి ఏంటి నీతో అంత సీరియస్గా మాట్లాడుతోంది? మీ హాస్పిటల్లో నువ్వే కదా డీన్. నిన్ను ఎదిరించి మాట్లాడే డాక్టర్లు కూడా ఉంటారా అని ఏమీ తెలియనట్లుగా అన్నాడు సూర్య. అదొక పెద్ద మెంటల్దిలే, వదిలే. ఇంతకీ నా కోసం ఏం స్పెషల్స్ చేసి తీసుకొచ్చావు అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు భరత్. మానస భరత్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక హాస్పిటల్లో ఉండలేకపోయింది. కొంచెం రెస్ట్ కావాలన్న ఉద్దేశంతో సదానందంకి పర్మిషన్ లెటర్ పెట్టి ఇంటికి బయలుదేరింది. ఆమె క్యాబ్ కూడా బుక్ చేసుకోకుండా నడుస్తూ వెళ్తోంది. సమయం మిట్ట మధ్యాహ్నం అవడంతో ఆమె అపార్ట్మెంట్కి వెళ్లే దారిలో పెద్దగా జనం లేరు. ఫుట్పాత్ మీద ఏదో ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తోంది మానస. అంతలో సడన్ గా ఆమె పక్కన ఒక కమాండర్ వచ్చి ఆగింది. అందులో నుంచి ముసుగేసుకున్న వ్యక్తులు కొంతమంది దిగి మానసకి మత్తుమందు ఇచ్చి ఆ జీబులో వేసుకుని వెళ్ళిపోయారు. ఇక రామ్ ఆఫీస్లో సీతు నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంది. శిల్ప రామ్తో పాటే రామ్ క్యాబిన్లోకి వెళ్ళింది. రామ్ క్యాబిన్ డోర్స్ ట్రాన్స్పరెంట్గా ఉండడంతో వాళ్ళిద్దరూ కూడా బయట కూర్చుని సీతుకు కనిపిస్తూనే ఉన్నారు. సీతుకి వాళ్ళిద్దరూ ఒకే క్యాబిన్లో ఉండడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అయినా సరే తను చేసేదేమీ లేకపోవడంతో, ప్రజెంట్ తనకున్న టెన్షన్స్ ఎక్కువగా ఉండడంతో కూర్చున్న కాసేపటికి పని చేయడంలో పడిపోయింది. కానీ ఆమె మనసు మాత్రం ఒకవైపు రామ్ శిల్పలపైనే ఉంది. శిల్ప రామ్ చైర్ దగ్గరగా వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేసి, రామ్ నన్ను పూర్తిగా మర్చిపోయావు కదూ అంటూ గోముగా అడిగింది. నిన్నెలా మర్చిపోతాను శిల్ప? ప్రజెంట్ మన లైఫ్లో ఏవేవో జరుగుతున్నాయి. అన్నీ సెట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. నువ్వు కూడా కాస్త పేషెన్సీ తోటి ఉండాలి అని సాధ్యమైనంత ప్రశాంతంగా చెప్పాడు రామ్. నీకోసం ఎంత కాలమైనా వెయిట్ చేస్తాను రామ్. కానీ నువ్వు నా వాడివి, అదొక్క నమ్మకం నాకు చాలు. ఇంకా నాకు నీ నుంచి ఏమీ అవసరం లేదు అంటూ రామ్కి ఎదురుగా ఉన్న టేబుల్ మీద అతనికి చాలా సన్నిహితంగా కూర్చుంది శిల్ప. ఇది ఆఫీస్ కదా, అందరూ చూస్తారు శిల్ప. నువ్వు కాసేపు వెళ్ళి సోఫాలో కూర్చో అన్నాడు రామ్ ఇబ్బందిగా. చూస్తే చూడని రామ్, ఏమవుతుంది? అందరూ చూస్తారని భయపడుతున్నావా
లేక సీతు చూస్తుందని భయపడుతున్నావా అని అంటూ శిల్ప అక్కడి నుంచి లేచి వచ్చి రామ్ క్యాబిన్కి ఉన్న కర్టెన్స్ అన్నీ వేసేసింది. శిల్ప అలా కర్టెన్స్ క్లోజ్ చేసేటప్పటికి సీతుకి బలంగా గుండెల్లో ఎవరో పిండుతున్నట్లుగా అనిపించింది. కానీ బలవంతంగా తనలో కలిగే భావాలను అదుపులో పెట్టుకుంది సీతు. కానీ అంతలోనే తన మనసుకు తనే సర్ది చెప్పుకొని వస్తున్న కన్నీటిని తుడుచుకొని వర్క్ చేయడంలో పడిపోయింది. శిల్ప కర్టెన్స్ అన్నీ వేసేసిన తర్వాత, ఇప్పుడు చెప్పు రామ్, ఇప్పుడు ఎవ్వరూ లేరు కదా, మనం ఏం చేసినా ఇక్కడ అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు, నీ పర్మిషన్ లేకుండా నీ క్యాబిన్లోకి ఎవరూ రారు, ఇప్పుడు మనం క్లోజ్గా ఉండొచ్చు కదా అంటూ చొరవగా అతని ఒళ్ళో కూర్చోబోయింది శిల్ప. శిల్ప ప్లీజ్, నాకు ఇప్పటికే చాలా వర్క్ ఉంది, వెళ్ళి ఆ సోఫాలో కూర్చో అని కొంచెం బేస్ వాయిస్తో చెప్పాడు రామ్. రామ్ని ప్రేమతో మాత్రమే లొంగ తీసుకోవాలి అని అనుకుంది శిల్ప. అందుకే ఆమె ఇంకో మాట మాట్లాడకుండా, సరే రామ్, నువ్వు ఎలా అంటే అలా అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంది. కానీ కర్టన్స్ వేసిన తర్వాత సీతు తన మనసులో ఎంత నలిగిపోతూ ఉంటుందో గుర్తొస్తుంటే శిల్పకి చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆఫీస్కి రవికాంత్ వర్మ ఎంట్రీ చాలా గ్రాండ్గా జరిగింది. రామ్ స్వయంగా వెళ్ళి అతనిని ఇన్వైట్ చేసి తీసుకొచ్చి అతనికి సపరేట్గా అరేంజ్ చేసిన క్యాబిన్ చూపించి, మీరు ఇక్కడ కూర్చొని మీ పని చేసుకోవచ్చు అని చెప్పాడు రామ్. ఓకే రామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకో విషయం, నేను ఇక్కడ స్పెషల్గా ఎవరిని పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకోలేదు. నాకేమైనా డౌట్స్ ఉంటే మనం ఎలాగో కలిసి పని చేయబోయేది ఒకే ప్రాజెక్ట్ కోసమే కాబట్టి మీ పర్సనల్ అసిస్టెంట్నే కొంతకాలం వాడుకోవచ్చా అని డబుల్ మీనింగ్తో అన్నాడు రవికాంత్. అలా మాట్లాడేటప్పుడు రామ్ పక్కనే సీతు కూడా నిలబడి ఉంది. ఒక్క క్షణం సీతు ఏమైనా మాట్లాడుతుందేమోనని చూశాడు రామ్. సీతు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేటప్పటికీ ఎక్స్క్యూజ్ మీ అని ఏమన్నాడో అర్థం కానట్లుగా మరోసారి రెట్టించి అడిగాడు రామ్. సారీ, నాకు తెలుగు సరిగ్గా రాదు, ఏమనుకోకండి. మీ పర్సనల్ సెక్రటరీని డౌట్ క్లారిఫికేషన్ కోసం ఏమైనా అడగచ్చా అని నా ఉద్దేశం, తప్పుగా అనుకోవద్దు అంటూ కవర్ చేశాడు రవికాంత్ వర్మ. ష్యూర్, తప్పకుండా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సితు, నీకు ఓకే కదా అంటూ ఒత్తి మరీ పలుకుతూ అడిగాడు రామ్. వాళ్ళిద్దరి మధ్యలో ఎటూ తేల్చుకోలేక, ఏమీ చెప్పలేక, అసలు తన జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాక సీతు మౌనంగా నిలబడిపోయింది. ఒక్కసారి పెద్దగా ఏడవాలనుంది, కానీ కనీసం ఏడ్చే స్వతంత్రం కూడా ఇప్పుడు ఆమెకు లేదు. అసలు ఆమె జీవితంలో ఏం జరిగిందో, ఏం జరగబోతోందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక పెద్ద సీక్రెట్ రివీల్ అవబోతోంది. మరి లేట్ చేయకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. బాయ్.